వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్, కీరా, రాడిష్, బీట్రూట్ వీటి కాంబినేషన్లో ఒక బటర్ఫ్లైని తయారు చేస్తున్నాను. సో కలర్ఫుల్గా ఉండాలని ఇన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ లైన్స్ వేస్తున్నాను. సో ఇది కీరా తీసుకోవచ్చు, బ్లాక్ కలర్ బ్రింజాల్లో కూడా తీసుకోవచ్చు. ఐస్ ఇక్కడ దీంట్లో బాడీలోనే ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్, కొంచెం చిన్న సైజ్ బాటంలో పెట్టడానికి. ఓకే, సో వాటి మధ్యలో క్యారెట్, సో వీటిని కూడా సేమ్ అలాగే ఇక్కడ కొంచెం చిన్న సైజులో. ఓకే, నెక్స్ట్ రాడిష్, ఓకే రెండింటిని ఒకేసారి మనం పట్టేసుకొని చేస్తే ఈవెన్గా వస్తుంది ఆ డిజైన్ అనేది.
2 పీసెస్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ పండుమిర్చి సర్కిల్స్, మనకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ని మనం యూజ్ చేసుకొని డిజైన్లు చేసుకుంటూ ఉండాలి. చిన్న సర్కిల్స్ చేస్తున్నాను. సో యాంటీనా, సో పండుమిర్చి లేకపోతే మనం కీరాలోంచి కూడా తీసుకోవచ్చు. రైట్. సో ఇలా కలర్ఫుల్గా మనం మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో బటర్ఫ్లై కానీ లేదా బర్డ్ షేప్లో కానీ ఫ్లవర్ షేప్లో కానీ హ్యాపీగా ఒక్కొక్క స్లైస్ని దానికి తగ్గట్టుగా డిజైన్గా కట్ చేస్తూ అసెంబుల్ చేసుకుంటూ పోతే మనకు కావాల్సిన డిజైన్ అనేది వస్తుంది. వీటన్నిటికి కూడా ఇలా చేయాలి అంటే మనకు ముందుగా డ్రాయింగ్ అనేది కొంచెం వచ్చి ఉండాలి. అంటే ఎటువైపు ఏమొస్తుంది, ఎలా కట్ చేసుకోవాలి, సైజ్ అనేది కూడా అక్కడ ఏంటంటే మామూలుగా పెన్ లేదా పెన్సిల్తో వేసేది, ఇక్కడ నైఫ్తో వేస్తాం. ఒకసారి కట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయలేము, రెక్టిఫై చేయలేము. కాబట్టి కొంచెం డ్రాయింగ్ ప్రాక్టీస్ ఉంటే ఇలాంటి స్లైసెస్ కట్ చేసుకునేటప్పుడు ఈజీగా హ్యాండ్ మూమెంట్ అవుతుంది. మనం ప్లేట్ మీద అరేంజ్ చేసుకునేటప్పుడు కూడా ఐడియా ప్రకారం ఒకదాని పక్కన ఒకటి ఈజీగా అలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూసారు కదా, ఇది సలాడ్స్ పైన చేసుకోవచ్చు, లేకపోతే మిర్రర్ ప్రజెంటేషన్ అని హోటల్స్లో చేస్తూ ఉంటారు. కొన్ని ఇలా సలాడ్స్ అలా పెట్టేసి లేదా కోల్డ్ కట్స్ అని పెట్టేసి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి డిజైన్లు ఎక్కువగా దాంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని హోటల్స్లో ఎందుకు, మనం కూడా హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలాంటి డిజైన్లు చూస్తూ. సో దానికోసమే నేను మీకు ఒక్కొక్కటి చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఎలా చేయాలో రెగ్యులర్గా ఒక్కొక్క ఎపిసోడ్లో చూపిస్తున్నాను కదా, ప్రాక్టీస్ చేస్తుండండి. మీరు కూడా దీంట్లో మంచి పర్ఫెక్షన్ తీసుకొని రావచ్చు. ఓకే, సో ఇది ఈజీగా చేసుకునే బటర్ఫ్లై.